కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఇది డిన్నర్ మీటింగ్ గా మనకి అందినటువంటి సమాచారం. ఇటీవల మనం చూసాం, ప్రధాని మోదీతో లోకేష్ కూడా 2 గంటల పాటు కుటుంబ సభ్యులతో కలిసి 2 గంటల పాటు డిన్నర్ మీటింగ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నటువంటి అమిత్ షాతో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ మీటింగ్ కావడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ డిన్నర్ మీటింగ్ లో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏపీ రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్డీఏ అంశాలు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం, జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో ఏదైతే అవినీతి కుంభకోణాలు చోటు చేస్తున్నాయో వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ లోకేష్ అటు ప్రధాని మోదీతో, ఇటు చంద్రబాబు నాయుడు అమిత్ షాతో డిన్నర్ మీటింగ్లు జరపనున్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ అంశాలపై ఈ యొక్క వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది ఈ రోజు. అదేవిధంగా రేపు 7 కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఈ యొక్క నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఎల్లుండి ఆ సమావేశం అయిన తర్వాత వెంటనే ఆయన తిరిగి విజయవాడకు బయలుదేరే అవకాశం ఉంది. రేపు ఆయన కలవనున్నటువంటి 7 మంత్రులు, కేంద్ర మంత్రులు మొదటిగా ఉదయం 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అవుతారు. 11 గంటలకు రాజ్నాథ్ సింగ్ తో, అదేవిధంగా 12 గంటలకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో, 1 గంటకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో, 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 4 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రితో మళ్ళీ 4 గంటలకు రేపు భేటీ కాబోతున్నారు. మొత్తానికి 7 కేంద్ర మంత్రులతో రేపు భేటీ కాబోతున్నారు. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.